హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈసారి అయితే మా కాలేజీలో 2025 సెలెస్ట్ అయితే స్టార్ట్ అయింది. మీకు ఎన్నోసార్లు అయితే నేను సెలెస్టా గురించి చెప్పాను లాస్ట్ టైం మన వీడియోస్లో. ఈసారి 2025లో అంటే మేము ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ సెలెస్టా అనమాట. ఇక్కడ మటుకు చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం కూడా, లాస్ట్ ఇయర్ లాగానే. మాకైతే సెలెస్ట్ అనేది మటుకు ఒక మంచి ఫెస్టివల్ లాగా ఉంటుంది అనమాట. మా కాలేజీలో ఏదైనా ఫెస్టివల్ అంటే మాకు ఈ సెలెస్ట్ అనే గుర్తొచ్చింది. చాలా వరకు జరిగింది అనమాట ఈ సంవత్సరం. అయితే ఈసారి మాకు ఫస్ట్ అయితే మెయిన్ మన మూవీ వచ్చేసరికి సన్ ఆఫ్ వైజయంతి వాళ్ళు అయితే అంతా టీం మొత్తం వచ్చేసారు ఇక్కడికి. ఎందుకంటే ఒక సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నారు మా కాలేజీలోనూ. ఇది వచ్చేసరికి April 18th అయితే మనకి మూవీ రిలీజ్ చేస్తున్నారు కదా. దానికి ముందు మాకు 12th వీళ్ళైతే మా కాలేజ్కి అయితే వచ్చారు. అందరూ వచ్చారు, కళ్యాణ్ రాము అలాగే విజయశాంతి. సన్ ఆఫ్ వైజయంతి మూవీ వాళ్ళు మటుకు ఒక 1 hour పైనే ఉన్నారనమాట మా కాలేజీలో. మంచిగా వాళ్ళ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. మా అందరితో మంచిగా దగ్గరికి వచ్చి అందరితో ఆప్యాయంగా పలకరించారు స్టూడెంట్స్ అందరినీ. అందులో మెయిన్ హైలైట్ వచ్చేసి మన కళ్యాణ్ రామ్ హీరో. మనకి చాలా ఆనందంగా అనిపించింది అందరికి. బాగా మాట్లాడారు కూడా వీళ్ళు. స్టూడెంట్ లైఫ్ గురించి మంచిగా చెప్పాడు, బాగా ఎంజాయ్ చేయమని కూడా చెప్పాడు అందరికీ. అయితే మాకు సెలెస్ట్ అనేది 3 days జరిగింది అనమాట మాక్సిమం. కానీ ఈ సంవత్సరం మనకి ఈ సన్ ఆఫ్ వైజయంతి మూవీ వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తున్నామని చెప్పారంట. అందుకని 4 days జరిగింది మాకు. ఈ లాస్ట్ టైం నేనైతే స్టాల్స్ పెట్టాను కదా, మీకు ఎన్నోసార్లు వీడియోలో చూపించాను. ఈసారి నేనైతే స్టాల్స్ పెట్టలేదు, ఎందుకంటే కరెంట్లీ మనం అయితే బెంగళూరు వచ్చేసాం కాబట్టి. కాలేజ్ మటుకు బాగా ఎంజాయ్ చేశాను నేనైతే స్టాల్స్ లో మొత్తం. ఈ మూవీ టీం వాళ్ళు మా కాలేజీ రావడం మటుకు మా స్టూడెంట్స్ అందరికి అయితే ఒక మంచి బూస్ట్ లాగా అనమాట. అంత బాగా వీళ్ళు వచ్చి అందరితో ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో మటుకు హైలైట్ వచ్చేసరికి మన విజయశాంతి గారు. ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఆమె మాట్లాడుతుంటే మటుకు స్టూడెంట్స్ కూడా అరుపులు. ఎందుకంటే ఆమె ఇప్పుడు యాక్టర్ కాకపోయినా కానీ స్టూడెంట్స్ మటుకు చాలా బాగా ఆమె దగ్గర అయ్యారు. ఎందుకంటే ఆమె ఫేమస్ సాంగ్ అది మనకి. ఇప్పుడైతే మనం అయితే మన స్టాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. స్టాల్స్ మొత్తం చూసేయండి ఎలా ఉన్నాయో. నేనైతే మాక్సిమం ఒక్కొక్క స్టాల్ దగ్గర నుంచి అన్నిటి దగ్గరికి వచ్చేసాము. చూడండి మొత్తం అసలు ఎంత మంచి రష్ అనమాట స్టాల్స్ దగ్గర. ఎప్పుడైనా మనకి ఎక్కడైనా ఎలాంటి ఫెస్టివల్ అయినా కానీ ఫుడ్డే మనకి మెయిన్. సో ఫుడ్ దగ్గర నుంచి అయితే ఇక్కడ మళ్ళీ తిరునాళ అంటే ఈసారి ఎఫ్యూ సెట్ వచ్చేసరికి ఒక తిరునాళ్ళ జరిగింది ఈ సెలెస్టా అనేది. మామూలుగా మనం అయితే తిరునాళ్ళ జాతరలో అయితే మనకి కొలంబస్ కానీ బ్రేక్ డాన్స్ కానీ అలాగే జెయింట్ వీల్ కానీ వస్తాయి. కానీ ఈసారి మా కాలేజీలో కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఈ 4 days సెలెస్టాలకి అయితే హైలైట్గా నిలిచాయి. చాలా బాగా జరిగింది అనమాట. వీళ్ళు ఇక్కడే మామూలుగా అయితే సెలెస్టాలో ఎక్కువ స్టూడెంట్స్ అయితే ఇక్కడే అందరూ బాగా యాక్టివ్గా ఎంజాయ్ చేశారనమాట ఈసారి మెయిన్గా మా కాలేజీకి అయితే మీనాక్షి చౌదరి, కిరణ్ అబ్బవారం అలాగే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అలాగే మ్యూజికల్ సింగర్స్ అలా అయితే వచ్చేసారు. బాగా ఎంటర్టైన్ చేశారు స్టూడెంట్స్. నేనైతే ఒక 2 days ఉన్నాను కాలేజీలో. సో ఈ వర్క్ బిజీలో అయితే నేనైతే 2 days కంప్లీట్ అవ్వగానే వెంటనే రిటర్న్ అయిపోయాను. అంటే మీనాక్షి చౌదరి వాళ్ళని చూడలేదు, కానీ కిరణ్ అబ్బవారం చూశాను. వీడియో మిస్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో పెట్టాను.